హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు గీ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఎప్పుడు బిర్యానీ పులావ్ చేసుకునే కన్నా అప్పుడప్పుడు మనం ఇలా గీ రైస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అది ఈ గీ రైస్ని ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ గీ రైస్ మనకి వెజ్ కర్రీస్లోకే కాకుండా నాన్ వెజ్ కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. ఈ గీ రైస్కి కూడా బిర్యానీకి వేసుకునే మసాలా సరుకులే ఇందులో కూడా వేసుకుంటామండి. ఇందులోనూ జీడిపప్పులు వేసుకుంటే చాలా బాగుంటుంది. మన టేస్ట్కి తగ్గట్టు మనకి ఎన్ని జీడిపప్పులు కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. అలాగే బాస్మతి రైస్ని ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి. బాస్మతి రైస్ ఎంత బాగా నానితే అంత బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలండి. మనకి మందంగా ఉన్న కుక్కర్ అయితే మనకి తొందరగా మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు అందులోకి 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మనకి ఇందులో నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. ఆయిల్ వేసుకుంటే మళ్ళీ టేస్ట్ కొంచెం మారిపోతుంది. ఇప్పుడు నెయ్యి కొంచెం బాగా కరిగిన తర్వాత అందులోకి మనం ముందుగా పెట్టుకున్న గరం మసాలా ఉన్నాయి కదండి, ఆ సరుకులన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు కూడా వేసుకుని అన్నీ బాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు అన్నీ కొంచెం బాగా వేగాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుందండి, దాన్ని సన్నగా చీల్చుకుని పెట్టుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిర్చి. ఇప్పుడు ఈ మసాలా సామాన్లు అలాగే ఈ జీడిపప్పు బాగా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలి. మనకి ఇందులో కరివేపాకు కొత్తిమీర పుదీనా ఏమీ ఎక్కర్లేదండి, చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది ఇది. ఇప్పుడు ఇవన్నీ బాగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఈ రైస్కి మనకి వాటర్ కొలత ఏంటంటే, ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. అదే మీరు మామూలు బియ్యం తీసుకుంటే 1కి 2 వేసుకుంటే సరిపోతుందండి. 1 గ్లాసు బియ్యానికి మామూలు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత అందులోకి వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ గీ రైస్ చేస్తున్నాను. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. చిన్న మాట అండి, మనం ఎప్పుడైనా ఇలాంటి రైస్ బిర్యానీ చేసుకునేటప్పుడు కొంచెం ఇలాగ ఆయిల్ అన్న నెయ్యి అన్న వేసుకుంటే మనకి అన్నం మెతుకులు అడ్డుకోకుండా పొడిలాడుతూ వస్తాయి. ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసాను. మళ్ళీని వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లు బాగా మరుగుతుండగా అందులోకి మనం ఈ రైస్ వేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టి ఒక విజిల్ వేయించాలి. ఒక విజిల్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. అది కూడా ఫ్లేమ్ హైలో కాకుండా మీడియంలో కాకుండా కొంచెం మధ్యలోకి పెడితే మనకు బాగా ఉడికిపోతుందండి. 2 విజిల్స్ వేయిస్తే కనుక అన్నం మనకు మరీ మెత్తగా వచ్చేస్తుందండి. ఓకేనండి, ఇక్కడ మనకు ఒక విజిల్ వచ్చేసింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. మనకి చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే కనుక చూస్తున్నారు కదండి ఎంత పొడిలాడుతూ వచ్చిందో. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం బిర్యానీ చేసినా గీ రైస్ ఇలాంటివి ఏం చేసినా మనకి నీళ్లు మరిగేటప్పుడు మనం బియ్యం వేస్తాం కదండి, అప్పుడు గరిటతో కలిపేయకూడదు. మరీ బాస్మతి రైస్ అలాంటివి యూజ్ చేసినప్పుడు అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక్కసారి జస్ట్ అంతా బాగా కలిసిలా కలుపుకుంటే మనకి బియ్యం విరక్కుండా ఉంటుంది. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చినాయో పొడుగ్గా. మనకి రెస్టారెంట్లో ఎలా వస్తుందో సేమ్ మనకు కూడా ఇలాగే వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవుతే కనుక. అదే మనం కలిపేస్తూ ఉంటే కనుక బియ్యం విరిగిపోయి అయిపోతుంది అన్నమాట. అంతే అండి, గీ రైస్ రెడీ అయిపోయింది. ఈసారి మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నాకు చెప్పండి. నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.